అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం, మనం భోజనం చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఆహారం ఆరోగ్యవంతంగా ఉంటుంది, పూర్వకాలంలో ఏ విధంగా భోజనం చేసేవారు అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. భోజనం చేసేటప్పుడు మనసు ఆహారం మీదే లగ్నమై ఉండాలి. అంటే తినే ఆహారంలో ఉప్పు ఎక్కువ ఉందా, కారం ఎక్కువ ఉందా అనేది వంకలు పెట్టడం కోసం లగ్నం చేయటం కాదు. మనం ఎంత క్వాంటిటీ కలుపుతున్నాము, ఎలా తింటున్నాము అనే దాని మీదే దృష్టి ఉండాలి. అది మాకు సాధ్యం కాదు అని అనొచ్చు వినగానే. మనకు సాధ్యం అవుతుందా కాదా అనే విషయాన్ని కూడా పక్కన పెడితే మౌనంగా భోజనం చేయాలి, ఏమీ మాట్లాడకూడదు. ఇది కూడా ఒక నియమనిష్ట, ఒక నియమం అనే అనాలి. ఇప్పుడు గుడిలో భగవంతుడికి అర్చన చేసేటువంటి ఆ పూజారి వెళ్ళేటప్పుడు స్నానం చేస్తాడు. తాను ఉతుక్కున్నటువంటి బట్టలు, తాను అంటే తన భార్యక వేసినటువంటి బట్టలు తానే, పెళ్లి కాని వాడితే అతనే వేసుకుంటాడు, లేదు తల్లి వేస్తుంది, భార్య, మొత్తం మీద వాళ్ళే ఉతుక్కున్నటువంటి బట్టలు, మడి బట్టలు అంటారు వాటిని. ఆ మడి బట్టనే ధరించి గర్భగుడిలోకి ప్రవేశించి దైవాన్ని అర్చించాలి అనేది ఒకటి నియమం. అలాగే చేస్తాడు కదా. ఇప్పుడు మనకు తప్పొప్పులేంటి అన్నట్టుగా మనము ప్రతి చిన్నదానికి ఆ పూజారిని టచ్ చేస్తుంటాం, ముట్టుకుంటుంటాం, నమస్కారం పేరుతో పాదాలు పట్టేసుకుంటాం. నిజానికి కాస్త దూరం నుంచే పెట్టాలి, ముట్టుకోకూడదు. కానీ మనం ఇలా అంటే మనకి చాలా కోపం వచ్చేస్తుంది, ఏమెందుకు ముట్టుకోకూడదు, ఆయన గొప్పేంటి అని. సరే, ఆ విషయం అక్కడ వదిలేస్తే ప్రతి పనికి కొన్ని నియమం అనేది ఉంటుంది. సరే, గుళ్ళో పూజారి విషయాన్ని పక్కన పడేస్తే స్కూల్కి యూనిఫామ్స్ పెడుతున్నారు. ఇప్పుడు యూనిఫామ్లో ఏ చిన్న లోపం ఉన్నా కూడా ఆ స్కూల్లో ఉండే పీటీ సార్ లేదా ప్రిన్సిపాల్ ఎవరికైతే ఇస్తున్నారో ఆ డ్యూటీని, ఆ టీచర్ సార్ వాళ్ళు ఆ యూనిఫామ్ సరిగ్గా వేసుకొని పిల్లలను పక్కన నిల్చోబెట్టి, యూనిఫామ్ వేసుకోలేదని కొద్దిమందిని, ఆ తర్వాత షూ సరిగ్గా లేదని, బెల్ట్ సరిగ్గా లేదని, ఆ స్కూల్కు సంబంధించినటువంటి ఒకటి బ్యాడ్జ్ పెడతారు, బ్యాడ్జ్ పెట్టుకోవాలి, రకరకాలవి కరెక్ట్గా ఉన్నాయా లేవా చూస్తారు కదా. అలాగా భోజనానికి కూడా ఒక నియమం అనేది ఉంది. శుభ్రత విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, చేతులు కాళ్ళు కడుక్కుని రావాలి. తినడానికి చేతులు ముఖ్యం, కాళ్ళు ఎందుకండి అంటారేమో. కాళ్ళు కూడా కడుక్కుంటేనే తిన్న ఆహారం మన ఒంటికి కరెక్ట్గా శక్తి అనేది ఇస్తుంది. బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం, అందుకని కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, పుక్కిలించి ఉమివేయాలి. ఆ తర్వాత భోజనానికి ఉపక్రమించేటప్పుడు ఎప్పుడైతే మనం భోజనం కోసం అక్కడ కూర్చున్నామో ఇక ఆ క్షణం నుంచి భోజనం పూర్తయి చేయి కడుక్కునే వరకు నోట్లో నుంచి అవును, కాదు, కొంచెం పెట్టు, ఇక చాలు, ఏ విధమైన మాట మాట్లాడకూడదు. ఇది మౌన దీక్ష, భోజనం చేసేంత వరకు ఉండేటువంటి మౌన దీక్ష. ఈ నియమం పెట్టుకోవాలి. పూర్వీకులు అలాగే పెట్టుకునేవాళ్ళు. పూర్వం అలాంటి వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే వాళ్ళ గురించి తెలిసినటువంటి వడ్డించే స్త్రీలు, అతను మౌనవ్రతంలో ఉన్నాడు, అతను మాట్లాడు భోజనం చేసేటప్పుడు అని తెలుసుకుని అతని తినేటువంటి విస్తరిలో ఏ పదార్థం లేదో చూసుకుని అది కావాలేమో అనుకుని ఆ పదార్థం తీసుకుని వస్తారు. అప్పుడు అతను ఒకసారి ఆమె చేతిలో ఉన్న పదార్థం ఏంటో చూసి కావలసి ఉంటే గనక మౌనంగా ఊరుకుంటాడు, వద్దు అనుకుంటే చేయితో అలా సైగ చేస్తాడు. వాళ్ళు కూడా గవాళ్ళ తోసేరు, ఇష్టం వచ్చినట్టు ఇంత పదార్థాలు అలా పడేయరు. అతను వద్దు అనుకున్నటువంటి పదార్థాన్ని పూర్తిగా తినేయడు, అది ఒక సింబాలిక్. ఒక కూర తినేశాడు, మళ్ళీ అదే కూర పట్టుకొచ్చి వడ్డిస్తారేమో అని కొంచెం కూర అక్కడ మిగులుస్తాడు. అంటే ఈ కూర నాకు చాలు, ఇక దీన్ని తీసుకురావద్దని ఒక సింబాలిక్గా కొంచెం కూర, అంటే అది పారేసినట్టు కూడా లెక్క కాదు, అలా కొంచెం కూర పక్కకు వదిలి పెడతాడు.
దాన్ని ఇలా జరిపేసుకుంటాడు పక్కకి. అప్పుడేంటి కూర వద్దు అని. ఇలా వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు, వీళ్ళు ఆ నియమాన్ని మౌనవ్రతాన్ని అలా పాటించేవాళ్ళు. ఇప్పుడు మనవాళ్ళు కూడా, ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది మౌనవ్రతం పాటిస్తున్నారు. కానీ ఉపయోగం లేనటువంటి మౌనవ్రతం ఏమిటి అంటే, టీవీ పెడతారు, సెల్ పట్టుకుంటారు. రెండు, టీవీ పెద్ద సౌండ్తో మోగుతూ ఉంటుంది, మళ్ళీ సెల్లో వాళ్ళకి నచ్చింది ఏదో పెట్టేసుకొని అలా కళ్ళప్పగించేసి సెల్లుని చూస్తూ మాట్లాడకుండా సైలెంట్గా మౌనవ్రతం చేసే వాళ్ళకి మించిన వాళ్ళలాగా తినేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఏం వడ్డించాలా అని తోచక, అక్కడ వడ్డించాలా వద్దు అడిగితే కూడా అసలు వాళ్ళకి వినిపించినంత బ్రహ్మజ్ఞానంలో ఉన్నట్టు అనరు. వాళ్ళు గట్టిగా అరిచేస్తారు. అప్పుడు పెట్టాలా పెట్టొద్దా, తింటావా తినవా, అసలు ఏమిటి, సెల్ నుంచి ఒకసారి బయటికి చూడు అని అంటారు. అప్పుడు ఒక్కసారి ఎంతో వైరాగ్య పురుషునిలాగా ఒక్కసారి వాళ్ళు అలా చూసి అంటారు వద్దు అని, లేదు పెట్టు అని అలా సైగ చేస్తారు. వీళ్ళు మౌనవ్రతం పాటించే వాళ్ళలోకే వస్తారు. కానీ ఈ మౌనవ్రతం పరమ నీచమైనటువంటి, ఇది మౌనవ్రతం కాదు. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ ఆ సెల్ మీద, టీవీ మీదే ఉన్నాయి కాబట్టి టీవీ కట్టేసి, టీవీ ఆఫ్ చేసి, సెల్ ఆఫ్ చేసి ఇలా మౌనంగా భోజనం చేసినప్పుడు మనకు శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తింటాం. కడుపు నిండిందా లేదా అనేది మనకు చెప్పేస్తుంది శరీర భాగం. ఇక చాలు, తినకురా బాబు, నువ్వు ఇబ్బంది పడకు, నన్ను ఇబ్బంది పెట్టకు అని. పూర్వీకులు అలా భోజనం చేసేవారు. ఎంత నిశ్శబ్దంగా భోజనం చేస్తే అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. నలుగురు ఉండని, 8 మంది ఉండని, నియమం పెట్టుకుని భోజనం చేయకపోయినా కూడా అత్యవసరం అయితే తప్ప మాట్లాడకూడదు. అవసరం, ఆడవాళ్ళు వడ్డించే ఆడవాళ్ళు కూడా చాలా నేర్పరిగా ఉండాలి. వడ్డనకు ఉండేటువంటి ఆడవాళ్ళు చాలా మౌనంగా వడ్డించాలి. 1-2 మాటలే వడ్డించమంటారా, వద్దా, వీలైనంత వరకు సైగలతో అడగాలి. తప్పనిసరి పరిస్థితిలో ఒక చిన్న మృదువైన మాటతో అడగాలి. ఎలా ఉంటున్నాయి అంటే, ఇప్పుడు భోజనాలు చేసే చోట ఒకవేళ టీవీ సెల్లు లేకుండా తినేవాళ్ళు ఉన్నా కూడా డైనింగ్ టేబుల్ మీద తింటారు. ఎవరి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తుంటారు, ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఎవరింట్లోనో తిన్న భోజనం, ఎవరింట్లోనో రుచిగా లేని భోజనం, ఇంకెక్కడో తింటే రుచిగా ఉన్న భోజనం, అన్నీ ముచ్చట్లు అక్కడే వస్తాయి వ్యవహారం. ఒక్కోసారి ఈ మాటల్లో అవి మాటలు బెడిసి పోట్లాట కూడా తయారవుతుంది. దాంతో నీకేం తెలుసు అంటే నీకేం తెలుసు, నువ్వు నోరు మూసుకుంటే నువ్వు నోరు మూసుకో అని కయ్యమాడుతూ తింటారు. అప్పుడు ఆ ఆహారము బీపీ పెరగడానికే ఉపయోగపడుతుంది. ఎవరైతే అవమానించబడతారో వాళ్ళకి లో బీపీ రావడానికి ఉపయోగపడుతుంది. లేదు, పదార్థంలో సారం అనేది ఎక్కువై తక్కువై షుగర్ క్వాంటిటీ పెంచటం లేదా తగ్గించడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని మౌనంగా భోజనం చేయటం అన్ని వయసుల వాళ్ళకి ఆరోగ్యప్రదమైనటువంటిది అని మన పూర్వీకులు మౌనంగా ఉండి మనకు ఒక హింట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక పద్ధతిని మనం ఆచరిస్తే చాలా వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్ని ఒక నియమంగానే పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడే తప్పనిసరిగా ఆరోగ్యం వస్తుంది. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ.